మన తెలుగు నెలల్లో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత కలిగి ఉంది. కార్తీకం మొత్తం దీపారాధనకు ప్రసిద్ధి అయితే ఈ మాఘమాసం మొత్తం కూడా పవిత్రమైన స్నానాలకు ప్రసిద్ధి. నెల మొత్తం మీద పౌర్ణమి మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజున నిండు చందమామ ప్రకాశిస్తూ ఎంతో ఆధ్యాత్మికతను మనకు అందిస్తుంది కాబట్టి 2025వ సంవత్సరం ఫిబ్రవరి 12న ఈ మాఘ పౌర్ణిమను ఎంతో గొప్పగా జరుపుకోవాలి. అయితే ఫిబ్రవరి 11 మంగళవారం సాయంత్రం 6:55 వరకు చతుర్దశి ఉంది కాబట్టి ఆ తరువాత పౌర్ణమి గడియలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 12 బుధవారం సూర్యోదయం సమయానికి పౌర్ణమి ఉంది కాబట్టి ఆ సూర్యాస్తమయం సమయానికి కూడా పౌర్ణమి గడియలు ఉన్నాయి. బుధవారం సాయంత్రం 7 గంటల వరకు పౌర్ణమి ఉంది కాబట్టి అందుకే సూర్యోదయం సూర్యాస్తమయం సమయానికి తిథి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా భక్తులందరూ కూడా ఫిబ్రవరి 12వ రోజునే మాఘ పౌర్ణమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. కార్తీక మాసం మొత్తం సూర్యోదయానికి ముందే పుణ్యస్నానాలు ఆచరించినట్టే మాఘమాసంలోనూ సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానాలు చేయాలి. ఈ మాఘమాసం మొత్తం కూడా నదులల్లో పారే జలాలు కూడా బ్రహ్మహత్య సురాపానం లాంటి మహాపాతకాలను పోగొట్టే శక్తులు కలిగి ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ మాఘమాసంలో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు నదీ స్నానాలను తప్పకుండా ఆచరించాలి. మకర సంక్రాంతి నుంచి కుంభ సంక్రాంతి వరకు వచ్చే మధ్యకాలమే మాఘమాసం. పవిత్ర స్నానాలు ఈ పుష్యమాస శుక్ల పౌర్ణమితో మొదలై మాఘమాస పౌర్ణమితో పూర్తవుతాయి. చంద్రమానం అనుసరించి అమావాస్య నుంచి అమావాస్యకు ఒక నెల రోజులుగా లెక్క అయితే ఈ సూర్యమానం అనుసరించే వారికి పౌర్ణమి నుంచి పౌర్ణమికి తెలుగు నెల లెక్క అని మన విధానం చెబుతోంది. వచ్చే 12 పౌర్ణమిలలో ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకం కూడా. దీనినే మహామాఘి అని కూడా అంటారు. ఈ మహామాఘి పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు ఇద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ రోజు సముద్ర స్నానం నదీ స్నానం ఆచరిస్తే విశేష ఫలితమని చెబుతారు పండితులు. నదీనాం సాగరో గతి అంటే నదులన్నీ చివరకు కలిసేది సముద్రంలోనే. అందుకే ఈ రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల నదుల్లో స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఆ సముద్రుడి ప్రత్యేకత ఏమిటి అంటే నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంత నీరు ఆవిరి అవుతున్నా సముద్రం పరిమాణం మాత్రం తగ్గదు. ఎన్నో జీవరాశులు తనలో కలుస్తున్నా పరిమాణం మాత్రం పెరగదు. స్థిరత్వం అనేది ఆ సముద్రుడి యొక్క ధర్మం. అగాది జడత్వాలే ఆ సాగరుడి తత్వం. అంత విశిష్టమైన సాగరంలో ఏడాదిలో 4 పౌర్ణిమల సమయంలో స్నానం ఆచరించాలని చెబుతారు మన పండితులు. అవేమిటంటే ఆషాఢ స్నానం, కార్తీక పౌర్ణిమ స్నానం, మాఘ పౌర్ణిమ స్నానం, వైశాఖ పౌర్ణిమ స్నానం. ఈ 4 పౌర్ణమి వేళ సమయంలో కుదరకపోతే ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు అయినా సముద్ర స్నానం ఆచరించాలంటారు మన పెద్దలు పురోహితులు కూడా. ఇలా చేస్తే సంపూర్ణ ఆరోగ్య ఆయుష్ సిద్ధిస్తుందని మన పురాణాలలో కూడా ఉంది. నదుల్లో స్నానం ఆచరిస్తే ఏం జరుగుతుందని భక్తులందరికీ కూడా సందేహాలు ఉంటాయి. ఆ ప్రవాహ ఎదురుగా నడుము మునిగే వరకు నీళ్లల్లో నిల్చొని కనీసం 48 నిమిషాల స్నానం ఆచరించాలని మన వేదాలు చెబుతున్నాయి. అది కూడా సూర్యోదయానికి ముందే. ఆ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యకిరణాల్లో విద్యుత్ శక్తిని ఆ నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి కాబట్టి వాటికి చంద్రుడు తన కిరణాలలోని అమృతతత్వాన్ని ఔషధీ విలువలను అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు శరీరంలో ప్రసరించాలి అంటే తిరిగి ఆ సూర్య కిరణాలు పడి ఆ శక్తి పరావర్తనం చెందక ముందే స్నానాన్ని ఆచరించాలని దీని అర్థం. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలనే నియమం కూడా పెట్టారు. భక్తులకు సముద్రం నదుల్లో ఆ స్నానం ఆచరించే అవకాశం లేకపోతే మీకు సమీపంలో ఉండే బావులు చెరువులు బోర్ల దగ్గరైనా ఆ సూర్యోదయానికి ముందు స్నానాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జిలేయస్మిన్ సన్నిధం కురు. ఈ మంత్రం జపిస్తే ఆయా నదుల్లో స్నానమాచరించిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసం మొత్తం పుణ్యస్నానాలు చేయలేని వారు ఈ నెలలో చివరి 3 రోజులైనా ఈ నియమం పాటించాలని మన పెద్దలు చెబుతారు. ఆ 3 రోజులను అంత్య పుష్కరిణి స్నానాలు అని అంటారు. మనం చేసే సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసంలో స్నానం మనసులో మలినాన్ని పోగొడుతుంది. ఈ మాఘమాసంలో చేసే స్నానానికి దుఃఖం
దారిద్ర్యం, పాపం నశించడానికే ఈ పవిత్ర స్నానం చేస్తున్నానని ఆ సముద్రునికి నమస్కారం చేస్తూ, ఓ గోవింద, అచ్యుత, మాధవ, ఈ స్నానానికి తగిన ఫలితం అనుగ్రహించు అని నమస్కరిస్తూ ఆ పుణ్య స్నానాన్ని ఆచరించాలి. ఎవరైతే ఈ మాఘ పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో స్నానమాచరించి ఆ శ్రీ మహావిష్ణువును, ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి భక్తితో వేడుకుంటారో వారందరికీ కూడా సకల శుభాలు సిద్ధిస్తాయి. మహాకుంభమేళ జరుగుతున్న ఈ సమయంలో ఆ మాఘ పౌర్ణిమ రావడం అనేది ఎంతో శుభదాయకం. ఆ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆ వేడుకలో ఈ మాఘ పౌర్ణమి రోజున పుణ్యస్నానాన్ని ఆచరించడానికి భక్తులు లక్షలాదిగా, కోట్లాదిగా తరలివస్తూ ఉంటారు. ఆ మహాకుంభమేళలో 6 రాజస్నానాలను 5వ రాజస్నానంగా ఈ మాఘ పౌర్ణిమ రోజు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకగా జరుపుకుంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజున గంగా, యమున అంతర్వాహినిగా సరస్వతి ప్రవహించే ఆ నదిలో ఆ 3 నదులు కూడా సంగమంగా అత్యంత పవిత్ర జలంగా, అనగా అమృతపు ధారలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ 45 రోజుల పాటు మహాకుంభమేళ జరుగుతున్న ఈ సమయం కాలం మొత్తం కూడా ఆ 3 నదులు అమృతపు ధారలుగా ప్రవహిస్తూ ఉంటుంది. అందులోనే 3,000,000 దేవతలు ప్రతిరోజు వచ్చి కూడా పుణ్యస్నానాలను ఆచరిస్తారు. 3,000,000 దేవతలు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించిన పిమ్మట భక్తులు అదే త్రివేణి సంగమంలో కూడా పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తూ ఉంటారు. ఆ సమయంలో తెలిసి తెలియక చేసే దోషాలన్నీ కూడా పరిసమాప్తి అయిపోతాయి. అందుకే 6 రాజస్నానాలుగా మనకు పండితులు వివరించారు. అందులో 5వ రాజస్నానం ఈ మాఘ పౌర్ణమి రోజున ఉంది కాబట్టి భక్తులందరూ కూడా మహాకుంభమేళాలో ఈ 5వ రాజస్నానాన్ని ఆచరించి ఆ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరు. కుంభమేళాకు వెళ్ళలేని భక్తులు దగ్గరలో ఉన్న నదుల్లో, చెరువుల్లో, ఇంటి వద్ద బావుల్లో ఆ పవిత్ర స్నానాన్ని చేసి ఆ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులవుదాం. ఓం శ్రీమన్నారాయణే నమః.